తల పగిలిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు ఈ తలనొప్పికి గల కారణాలు ఏంటి అనేది స్పెసిఫిక్‌గా తెలియకపోవచ్చు. కొందరిళ్లలో అయితే నేను చూశాను, విపరీతంగా తలనొప్పి ఉన్నప్పుడు మేబీ ఫుడ్ ఇండైజెషన్ ఏమో అని చెప్పి ఫుడ్ మానేస్తూ ఉంటారు. లేదా కొన్ని సార్లు ఏదన్నా అప్లై చేసుకుంటే తలనొప్పి వస్తుంది, తలనొప్పి తగ్గుతుంది అని అనుకుంటూ వాళ్ళకి తెలిసినటువంటి హోమ్ కేర్ రెమెడీస్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. బట్ వెన్ టు సీ అ డాక్టర్, హెడేక్‌లో కూడా రకాలేంటి? అసలు హెడేక్ అంత ఘోరంగా రావడానికి గల కారణం ఏంటి? ఈ విషయాల గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ గురించి లెట్ us talk today in our episode, and I have with me Dr. Soumya Garu, MDTM consultant neurologist from Omega Anu Hospitals. Hello Soumya Garu, namaste. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సౌమ్య గారు, అసలు ఈ హెడేక్స్ గురించి మాట్లాడితే బేసిక్గా ఈ హెడేక్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి? హౌ డు వీ హ్యావ్ టు సీ? ఊరికనే ఒక క్రోసన్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకోవాలా, ఆర్ వెన్ ఈజ్ ఇట్ ది రైట్ టైం టు సీ అ డాక్టర్? యా, సో ఈ హెడేక్ అనగానే మనకి అందరికీ ఎప్పుడోకప్పుడు లైఫ్ టైంలో ఎప్పుడోకప్పుడు ఒక సివియర్ హెడేక్ వచ్చే ఉంటుంది. సో కామన్గా మనం చూసే హెడేక్స్ అయితే మైగ్రేన్, దాన్నే మనం తెలుగులో పార్సెప్తాల నొప్పి కూడా అంటాము. నెక్స్ట్ టెన్షన్ టైప్ హెడేక్, స్ట్రెస్ వల్ల వచ్చే టెన్షన్ టైప్ హెడేక్. అండ్ నెక్స్ట్ సైనస్ రిలేటెడ్ హెడేక్, మనకి జలుబో దగ్గో వచ్చి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సైనస్ రిలేటెడ్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. కానీ హెడేక్ వస్తే ఎవరిని కలవాలి అనేది ఎవరికీ తెలీదు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఒక ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకోవాలా, లేకపోతే ఏంటి జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే తగ్గిపోతుందా అని చూస్తూ ఉంటారు. కానీ కొన్ని డేంజర్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మనం డెఫినెట్గా డాక్టర్ని కలిసి స్కాన్ అయితే తీయించుకోవాల్సి వస్తుంది. సో బేసికల్గా అండి, మనకి ఇందాక మీరు అన్నట్లు టెన్షన్ టైప్ హెడేక్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, అసలు ఒకదాని నుంచి ఇంకొక దానికి వేరియేషన్ అన్నది మనకి ఎలా అర్థమవుతుంది? సో నేను చెప్పిన కామన్ టైప్ హెడేక్స్లో మైగ్రేన్ ఒకటి, టెన్షన్ టైప్ హెడేక్ ఒకటి. సో మైగ్రేన్ అంటే ఎక్కువగా ఒకవైపు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒక సైడ్, కొంతమందికి ఇంకో సైడ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఆఫెన్ వికారం, వాంతి అయినట్టుగా ఉండటం, అండ్ లైట్కి సౌండ్కి చాలా సెన్సిటివిటీ అంటే ఇరిటబుల్గా ఫీల్ అవటము మైగ్రేన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది కొన్ని ఫేజెస్లో వస్తుంది. 4 ఫేజెస్ ఉంటాయి మైగ్రేన్లో. ఫస్ట్లో ప్రోడ్రోమ్ అంటారు, అంటే తలనొప్పి వచ్చే 1-2 రోజుల ముందే నీరసంగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం ఉంటుంది. తర్వాత ఆరా అంటారు. ఆరా అంటే ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కనిపిస్తాయి కొంతమందికి, కాలు చెయ్యి తిమ్మిరైనట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆరా సిమ్టమ్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేది మెయిన్ హెడేక్ ఫేజ్. ఇది 4 నుంచి 72 గంటల వరకు ఈ హెడేక్ ఫేజ్ ఉండొచ్చు. దీంట్లో నేను చెప్పినట్టుగా వన్ సైడెడ్ హెడేక్, నాజియా, కొంతమందికి వామిటింగ్, లైట్కి సౌండ్కి సెన్సిటివిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది పోస్ట్ రూమ్. హెడేక్ తగ్గిన తర్వాత కూడా చాలా నీరసంగా ఉండటం, కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండటం, పనులు సరిగ్గా చేసుకోపోవటం, బ్రెయిన్ ఫాగ్ అంటారు. సో అది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 4 ఫేజెస్లో మైగ్రేన్ వస్తుంది. అందరికీ ఈ 4 ఫేజెస్ రావాలని రూల్ ఏం లేదు. బట్ టెన్షన్ టైప్ హెడేక్ ఎట్లా ఉంటుందంటే ఇది కాసేపే ఉంటుంది. మైగ్రేన్ లాగా ఇంతసేపు ఇన్ని రోజులు ఉండదు. సో అది ఎక్కువగా ఈవినింగ్ టైం వస్తూ ఉంటుంది. అదేంటంటే తల చుట్టూ ఏదో బ్యాండ్ కట్టినట్టుగా తల బరువుగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్, ఇట్లా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ టెన్షన్ టైప్ హెడేక్ అనేది చూస్తూ ఉంటాం. సో బేసికల్గా ఇన్ని రకాల హెడేక్స్లో అండి, ఇప్పుడు మనం డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఏదైనా ఒక సిమ్టమ్ ఇది ఇంకా యూ హ్యావ్ టు గో అండ్ సీ అ డాక్టర్ ఇమ్మీడియట్లీ అనేలాగా ఏమన్నా ఉంటుందా? సో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ హెడేక్ అని ఉంటాయి. ఇలాంటి రెడ్ ఫ్లాగ్ ఆర్ డేంజర్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మనం వెంటనే ఒక న్యూరాలజిస్ట్ని కలవటం చాలా ముఖ్యం. ఫస్ట్ సడన్ ఆన్సెట్. ఏ తలనొప్పి అన్నా సడన్గా ఒక పిడుగు పడినట్టుగా వస్తే డెఫినెట్గా మనం మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సడన్గా హెడేక్ వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ హెడేక్తో పాటు ఫీవర్ ఉన్నా, ఫిట్స్ లాంటి సిమ్టమ్స్ వచ్చినా, కళ్ళు తిరిగి పడిపోయినా, కాలు చెయ్యి వీక్ అయినట్టుగా ఉన్నా, మగతగా ఉన్నా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ హెడేక్తో పాటు బ్లరింగ్ ఆఫ్ విజన్, చూపు కనిపించకపోవటం సరిగ్గా. అండ్ ఈ హెడేక్ అనేది రోజు రోజుకి పెరగటం సివియారిటీలో. అండ్ ఈ హెడేక్ పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటే, వామిటింగ్ అయిన తర్వాత హెడేక్ సివియర్ అయినా మనం డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని కలిసి ఇమేజింగ్ చేయించుకోవాలి. మామూలుగా మైగ్రేన్ తలనొప్పిలో అనుకోండి వాంతులు అవుతాయి,
కానీ వాంతి అయిన తర్వాత రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే హెడేక్ వామిటింగ్ అయిన తర్వాత సివియర్ అయినా అండ్ సివియర్ హెడేక్ కాసేపు పడుకున్నప్పుడు హెడేక్ ఉన్న మైగ్రేన్ పేషెంట్స్కి పడుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. కానీ పడుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ లెగిసి హెడేక్ అన్నారంటే మాత్రం మనం డెఫినెట్గా స్కాన్కి రావాలి. ఇందాకే నేను ఒక పేషెంట్ని చూశాను. ఆయన అన్నారు, నాకు లైట్గా బ్లర్రింగ్ ఉందండి, పడుకుంటే పొద్దున్నే లెగవంగానే పొద్దున 4ంటికి మెలకు వచ్చి నాకు తలనొప్పి వస్తుంది అని అన్నాడు. సో ఇదేం లేదండి, నాకు మైగ్రేన్ ఇంతకు ముందు కూడా ఉండేది అని. బట్ ఈ 2 రెడ్ ఫ్లాగ్స్ వల్ల మనం స్కాన్ చేపిస్తే ఆయనకి బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని తెలిసినాయి. ఓకే. సో అసలు బేసికల్గా ఈ హెడేక్స్ అనేవి ఎందుకు వస్తాయి మేడం? అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వస్తాయా, తిన్న తిండి వల్ల వస్తాయా, స్ట్రెస్ వల్ల వస్తాయా, అసలు ఎందుకు వస్తాయి ఈ తలనొప్పులు? సో హెడేక్ అంటే నేను కామన్గా చెప్పింది, ఇప్పుడు ఇందాక చెప్పింది ప్రైమరీ హెడేక్స్, మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్, ప్రైమరీ హెడేక్స్ అంటారు. బ్రెయిన్లో ఏ కారణం లేకపోయినా స్ట్రెస్ వల్ల కానీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ ప్రైమరీ హెడేక్స్ వస్తాయి. సెకండరీ హెడేక్స్ అంటే నేను చెప్పిన రెడ్ ఫ్లాగ్స్తో ఉంటే వాటిని సెకండరీ హెడేక్ అంటారు. అది బ్రెయిన్లో ట్యూమర్ వల్ల కావచ్చు, స్ట్రోక్ వల్ల కావచ్చు, బ్లడ్ క్లాట్స్ అవటం వల్ల, లేదంటే రక్తస్రావం బ్లీడింగ్ జరగటం వల్ల కావచ్చు, కింద పడిపోయి తల గట్టిగా దెబ్బ తగలటం వల్ల బ్లీడింగ్ అయి కూడా తలనొప్పులు రావచ్చు. సో ఈ ప్రైమరీ హెడేక్ కామన్గా మనం చూసేది మైగ్రేన్ కదా, దీనికి కామన్ ట్రిగర్స్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ అయిపోయారు. అధిక స్క్రీన్ టైం వల్ల, ఫుడ్ మీల్స్ సరిగ్గా టైంకి తీసుకోపోవటం వల్ల, ఇంకొన్ని ట్రిగర్స్ ఉంటాయన్నమాట. మన ఇండియన్స్లో చూసుకుంటే చాలామందికి తలస్నానం చేసిన తర్వాత హెడేక్ అంటారు, లేదంటే తలకి హెన్నా పెట్టుకున్న తర్వాత అంటారు. బస్లో కానీ ట్రైన్లో కానీ జర్నీస్ చేయటం వల్ల తలనొప్పి వచ్చిందంటారు. కొంతమందికి స్పైసీ ఫుడ్, పుల్లగా ఉండే ఫుడ్స్ తినటం వల్ల కూడా వస్తుంది. మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఎక్కువ రెడ్ వైన్, చీజ్, ప్రాసెస్డ్ మీట్స్ ఇవి తీసుకోవటం వల్ల కూడా హెడేక్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ లాస్ట్లీ స్లీప్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ బట్ ఎ నెసెసిటీ ఫర్ ద బ్రెయిన్. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అంతేకాకుండా ఈ టెన్షన్ టైప్ హెడేక్స్ ఇప్పుడు ఉన్న మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ఇంటర్ చదివే పిల్లలు బిఫోర్ దేర్ ఎగ్జామ్ సివియర్ హెడేక్తో వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా టెన్షన్ టైప్ హెడేక్, సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఇవి కరెక్ట్ చేసుకుంటే మనం చాలా వరకు హెడేక్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు 7 to 8 అవర్స్ ఆఫ్ నిద్ర ఈ రోజుల్లో ఎవరు పడుకుంటున్నారో అనిపిస్తుంది మేడం. అది అసలు ఎవరికో ఒకళ్ళకి ఒక అందరాని చందమామలాగా అయిపోయింది నిద్ర. అది కూడా నిద్ర డేట్ మారందే నిద్రపోవడం ఒక పద్ధతి, 7 నుంచి 8 గంటలు అంటే అసలు అమ్మ బాబోయ్, అసలు హైలీ ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ చాలామంది చెప్తున్నారు మీలానే అన్ని గంటలు పడుకుంటేనే బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ ఉంటుంది అని. ప్రత్యేకంగా ఆడవాళ్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఆ సైకిల్ వచ్చే ముందర కొంతమంది హెడేక్ అంటారు, 14th డే 15th డే కొంతమంది రిపోర్ట్ చేస్తారు హెడేక్స్. సో ఆ హార్మోనల్ చేంజెస్లో బాడీ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఎలాంటి టైంలో ఎప్పుడెప్పుడు హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది? హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? సో మనకి ఆడవాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్లో చూసుకుంటే మెనార్కి, ఋతుక్రమం స్టార్ట్ అయినప్పుడు, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ ఆడవాళ్ళలో ఎక్కువ అవుతాయి. మెనార్కీ ముందు మగవారికి ఆడవారికి ఈక్వల్గా మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి. కానీ మెనార్కీ తర్వాత ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది చాలామందికి కెటమేనియల్ మైగ్రేన్ అంటారు. అంటే వాళ్ళకి కేవలం ఈ తలనొప్పి ఓన్లీ అరౌండ్ ద పీరియడ్స్ టైం వస్తుంది అనమాట. 3 days ప్రయర్ నుంచి 5 to 7 days ఆఫ్టర్ సైకిల్ దాకా ఈ కెటమేనియల్ మైగ్రేన్ రావచ్చు. ఇది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వస్తుంది. అంతేకాకుండా మెనోపాజ్ టైంలో కూడా చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఐఎమ్ గోయింగ్ త్రూ మెనోపాజ్, ఈ టైంలో ఎక్కువ హెడేక్స్ వస్తున్నాయి, నాకు హాట్ ఫ్లషెస్ వస్తున్నాయి అంటూ ఉంటారు. సో ఈ పెరిమెనోపాజల్ టైంలో కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది హెడేక్. అండ్ పోస్ట్ పార్టమ్ కూడా చాలామందికి డెలివరీలు అయిన తర్వాత కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, సడన్ హార్మోనల్ చేంజెస్ దానివల్ల కూడా. అండ్ స్పెషలీ నిద్ర లేకపోవటం వల్ల న్యూ మదర్స్కి పోస్ట్ పార్టమ్ ఫేజ్లో కూడా మనం ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇదే హెడేక్ రిపోర్ట్ చేశారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్లో కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళలో కానీ ఇలాంటి హెడేక్స్ రిపోర్ట్ చేస్తే దాన్ని మనం సీరియస్ న్యూరలాజికల్ డిజార్డర్ కింద కన్సిడర్ చేయాలా, ఆర్ షుడ్ వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ది అదర్ వే?
సో చాలామందికి చైల్డ్హుడ్ ఆన్సెట్ మైగ్రెయిన్ కూడా ఉంటుంది మెనార్కి ముందు. ఇది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఈక్వల్గా వస్తుంది. సో ఈ చైల్డ్హుడ్ ఆన్సెట్ మైగ్రెయిన్ అనేది చాలా ఎటిపికల్గా ఉంటుంది. సో ఎలా అంటే చాలామంది జస్ట్ వామిటింగ్స్ ఉంటాయి, హెడేక్ ఉండవు. ఇట్స్ కాల్డ్ సైక్లికల్ వామిటింగ్ సిండ్రోమ్. వామిటింగ్ అవుతుందని పీడియాట్రిషియన్ దగ్గరికి, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు, అన్నీ నార్మల్ ఉంటాయి. బట్ దిస్ కెన్ బీ ఏ సైన్ ఆఫ్ మైగ్రెయిన్. అండ్ ఇంకొకటి అబ్డామినల్ పెయిన్, అంటే కడుపులో నొప్పి. ఇది కూడా ఫ్రీక్వెంట్గా కడుపులో నొప్పి అంటూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే ముందు మమ్మీ కడుపులో నొప్పి నేను వెళ్ళలేకపోతున్నా అంటారు. ఏం చేసినా అన్నీ నార్మల్ ఉంటాయి, ఏదో కావాలని స్కూల్ మానేయటానికి చేస్తున్నాడేమో అనుకుంటారు చాలామంది పేరెంట్స్. బట్ దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ మైగ్రెయిన్. సో నేను ఇందాక చెప్పిన రెడ్ ఫ్లాగ్సే ఉంటే కనుక అది మనం ఇమేజింగ్కి వెళ్ళాలి. లేదంటే సింపుల్ మైగ్రెయిన్ మెడికేషన్తోనే ఈ హెడేక్స్ ఆర్ ఇలాంటి అబ్డోమినల్ పెయిన్, వామిటింగ్స్, కామన్గా మనం చూసే చైల్డ్హుడ్ ఆన్సెట్ మైగ్రెయిన్లో ఉండే సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బేసికల్గా అండి మైగ్రెయిన్ హెడేక్ మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటాం. ఈ మైగ్రెయిన్ హెడేక్ ఉంటే స్పెక్స్ పెట్టుకుంటే తగ్గిపోతాయా? కళ్ళజోడికి తలనొప్పికి రిలేషన్ ఉందా డాక్టర్ గారు? చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ముందు ఒక ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కళ్ళజోడు వేసుకొని, జోడు వేసుకున్నా నాకు తగ్గలేదు డాక్టర్ గారు అందుకని మీ దగ్గరికి వచ్చాం అంటారు. యాక్చువల్లీ స్పెట్స్కి మైగ్రెయిన్కి పెద్ద రిలేషన్ ఏం లేదండి. సో సైట్ ఉంటే కనుక కొద్దిగా ఐ స్ట్రెయిన్ ఉండొచ్చు, కానీ మైగ్రెయిన్ హెడేక్ అనేది కెన్ నెవర్ బీ క్యూర్డ్ విత్ జస్ట్ స్పెక్టికల్స్. యూ నీడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ప్రివెంటివ్ మెడికేషన్స్. సో మైగ్రేన్ అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఒక సైడ్ ఆఫ్ ది హెడ్ వచ్చే పెయిన్ని మైగ్రేన్గా చూస్తాం. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ క్లస్టర్ హెడేక్ అండి? సో ఈ క్లస్టర్ హెడేక్ అనేది వన్ రేర్ ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ అనమాట. ఇది ఎక్కువ మిడిల్ ఏజ్డ్ మెన్లో చూస్తాం. మైగ్రేన్ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం, ఇది ఎక్కువ మెన్లో చూస్తాము. క్లస్టర్స్లో వస్తుంది అనమాట. కొన్ని వారాలు ఉండి తగ్గిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. అండ్ యూజువలీ సేమ్ టైమ్ ఆఫ్ ద డే. ఇది కూడా వన్ సైడెడ్ హెడేక్, బట్ ఇట్స్ స్టాబింగ్, ఒక కత్తిపోటుతో పొడిచినట్టుగా ఉంటుంది. అండ్ ఒక కన్ను ఎర్రగా అవటము, నీరు కారటము ఇవి ఉంటాయి. అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు అన్ని లైట్లు ఆపేసి పడుకోవాలనుకుంటారు. క్లస్టర్ హెడేక్ వచ్చిన వాళ్ళు దే నీడ్ ఫ్రెష్ ఎయిర్, బయటికి వెళ్ళి కొంచెం ఊపిరి తీసుకుందామా అన్నంత సివియర్ హెడేక్ ఉంటుంది. అండ్ క్లస్టర్ హెడేక్ యూజువలీ షార్ట్ లాస్టింగ్, హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపే ఉంటుంది. మైగ్రేన్ అనేది చాలాసేపు ఉంటుంది, 4 to 72 hours దాకా. అసలు ఈ మైగ్రేన్కి కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్లస్టర్ హెడేక్కి కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఆఫ్ మెడికేషన్ ఏమున్నాయండి? మైగ్రేన్కి యూజువల్గా, బికాజ్ నేను కూడా మైగ్రేన్ పేషెంట్ అనుకుంటే, ఎప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆ టాబ్లెట్ వేసుకుంటే చాలా డ్రౌజీ ఉంటుంది, పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఆఫ్ మెడికేషన్ ఏమున్నాయి మనకి ఇప్పుడు? సో మైగ్రేన్కి మనం 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకటేమో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే తలనొప్పి వచ్చినప్పుడు వేసుకుంటాం అనమాట. సో అవి కొన్ని NSAIDs ఇస్తాం, అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి. నెక్స్ట్ ట్రిప్టాన్స్ అనేవి ఇస్తాము. ఇవి కామన్గా మనం ఇచ్చేవి, కానీ ఇవి రోజు వాడకూడదండి. రోజు వాడుతూ ఉంటే 15 రోజుల కంటే ఎక్కువ మనం ఈ టాబ్లెట్స్ తీసుకుంటే ఆ మైగ్రేన్ కాస్త మొండి తలనొప్పి అవుతుంది, అంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని అంటారు. సో ఇలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వాడకుండా మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వాడాలి, అంటే తలనొప్పి వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవటానికి వాడే మందులు. సో ఇవి రకరకాల మందులు ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి కొన్ని మెడిసిన్స్ వచ్చాయి. ఇండియాలో కొన్నే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటి జిపాన్స్ అంటారు, ఇది CGRP అనే రిసెప్టర్ మీద పనిచేస్తాయి. అవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనమాట. అవి 3 monthsకి ఒకసారి మంత్లీ ఇన్ఫ్యూజన్స్ ఇస్తారు. అది తీసుకుంటే చాలా వరకు హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ లేదు. అండ్ ఈ మధ్యనే CGRP రిసెప్టర్ మీద వర్క్ చేసే డ్రగ్ ఈ జిపాంట్స్ అంటారనమాట. రెమిజిపాంట్ అనే డ్రగ్ రీసెంట్గా ఇండియాలోకి వచ్చింది. ఇది ఎన్ని వేసుకున్నా కూడా మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ రాదు. రిఫ్రాక్టరీ మైగ్రేన్ ప్రివెంటివ్ మెడిసిన్ వాడదలుచుకొని వాళ్ళు ఇవి వాడుతుంటే చాలా రిలీఫ్ వస్తుంది, బట్ ఇట్స్ అ వెరీ కాస్ట్లీ డ్రగ్ టు సే. సో అంతేకాకుండా ఇప్పుడు చాలా బొటాక్స్ వచ్చింది, న్యూరో మాడ్యులేషన్ డివైజెస్ వచ్చినాయి. బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తారనమాట వేరియస్ సైట్స్లో, ఫేస్ అండ్ నెక్, కొన్ని ఏరియాస్లో. అది ఎవ్రీ 3 months తీసుకుంటే చాలా వరకు హెడేక్లో ఉపశమనం ఉంటుంది. ఇంకోటి న్యూరో మాడ్యులేషన్ డివైజెస్ అని వచ్చినాయండి. అవి ఏంటంటే కొన్ని నరాల్ని స్టిమ్యులేట్ చేస్తాయి ఫేస్లో. సో అది స్టిమ్యులేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే హెడేక్ మనకి చాలా వరకు తగ్గుతుంది. వేగస్ నర్వ్ స్టిమ్యులేషను, ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేషను,
సెఫిలీ అని చాలా డివైజెస్ వచ్చినాయి, కొన్ని ఆర్మ్కి పెట్టుకునే డివైజెస్ కూడా వచ్చినాయి. సో మందులు లేకుండా అవి వాడటం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ సేపు వాడటం వల్ల మనకి హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుంది. మెయిన్గా మనం మైగ్రేన్లో ఈ ఫేజెస్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రోడ్రోమ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారో, అంటే నాకు హెడేక్ రాబోతుందని చాలామందికి తెలిసిపోతుంది. వీక్గా అనిపించడం, లైట్గా, చాలామందికి ఆవలింతలు కూడా వస్తూ ఉంటాయి. నాకు దిష్టి తగిలింది ఆవలింతలు వస్తున్నాయి అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఏదో ఫంక్షన్కి వెళ్తారు, అక్కడ క్రౌడెడ్ ప్లేసెస్ వలన, సౌండ్స్ వల్ల కానీ మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. సో అది ఒక ప్రోడ్రోమ్ సిమ్టమ్. ఆ టైంలో కనుక మనం రికగ్నైజ్ చేసి వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటే వీ నీడ్ నాట్ గో త్రూ ఆల్ ద ఫేజెస్ అనమాట. మీరు ఇందాక అన్నారు నాకు ట్యాబ్లెట్ ఇస్తారు, వేసుకోగానే మగతగా ఉంటుంది, పడుకుంటానని. బట్ మీ మైగ్రేన్ తగ్గిన తర్వాత పోస్ట్డ్రోమ్, అది ఎక్కువగా డ్రౌజీగా, కాన్సన్ట్రేషన్ తగ్గి ఫాగ్ లాగా ఉంటుంది, పడుకోవాలనిపిస్తుంది. సో దట్స్ నాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ ఇట్ సెల్ఫ్, బట్ ఆ మైగ్రేన్ ఫేజ్ అనమాట, ఎండ్ ఫేజ్లో అలా ఉంటుంది. ఓకే. అసలు ఈ మందులు వాడడంతో కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల కానీ ట్రీట్మెంట్ ఉందంటున్నారు. బట్ ఓకే, బట్ అలా కాకుండా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. అసలు ప్రివెంట్ చేయాలంటే బోత్ ద సివియారిటీ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది హెడేక్ ఆర్ అకరెన్స్ ఆఫ్ ది హెడేక్స్ని ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? సో నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తానండి, మైగ్రేన్కి కంప్లీట్ క్యూర్ అయిపోతుందా మేడం అని అడుగుతారు. సో మందులు అనేవి లాంగ్ టర్మ్ వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మైగ్రేన్కి క్యూర్ అనేది ఉండదండి, యూ కెన్ జస్ట్ కంట్రోల్ ఇట్. దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్, ఇట్స్ నాట్ స్టిల్ ఐడెంటిఫైడ్ క్యూర్ ఫర్ మైగ్రేన్, బట్ యూ కెన్ డెఫినెట్లీ ప్రివెంట్ అనమాట మెడిసిన్స్తో, లైఫ్ స్టైల్ చేంజెస్తో. నేను ఇందాక చెప్పినట్టుగా స్లీప్ ఇంపార్టెంట్, 7 to 8 hours. మీ ట్రిగర్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవటం ఇంపార్టెంట్. దీనికి యూ కెన్ యాక్చువల్లీ మెయింటైన్ ఎ డైరీ, హెడేక్ డైరీ అంటారు. ఎన్నిసార్లు వస్తుంది, ఆ రోజు మీ ట్రిగర్స్ ఏంటి, మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే చాలా వరకు ఆ ట్రిగర్స్ తగ్గించుకుంటేనే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ చేస్తే 30% ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్ తగ్గిపోతాయి. అండ్ స్పెషలీ ఈ ఫుడ్ ట్రిగర్స్ రికగ్నైజ్ చేసి అవి అవాయిడ్ చేయటం కూడా మంచిది. అండ్ చెప్పటం చాలా ఈజీ, బట్ స్ట్రెస్ తక్కువ తీసుకోవటం, గట్టిగా అరవకపోవటం కూడా మైగ్రేన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఫర్ దిస్ యూ కెన్ ప్రాక్టీస్ సంథింగ్ లైక్ మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే చాలా వరకు మైగ్రేన్ తగ్గుతుంది. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి విన్నారు కదా, ఏది ఫాలో అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, అండ్ ఈ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేసి వాటికి దూరంగా ఎలా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం కదా. సో లెట్స్ ట్రై టు ఫాలో దీస్ అండ్ స్టే అవే ఫ్రమ్ మైగ్రేన్ హెడేక్స్. ఇంకా కావట్లేదు మేడం చెప్పినట్లుగా, బ్లర్డ్ విజన్ ఉన్నా, అర్ధరాత్రి కూడా లేచి నొప్పి అనిపిస్తున్నా, ఇమీడియట్గా ఒక డాక్టర్ని కలవడం మాత్రం తప్పనిసరి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. థ్యాంక్ యూ.